యూట్యూబ్లో చూసి గులకలు నీటిలో కలిపిన ఘటన ప్రకాశం జిల్లా తార్లుపాడు మండలం కులుజువలపాడు గ్రామంలో చోటు చేసుకుంది. గ్రామానికి చెందిన రైతు 3.5 ఎకరాల మొక్కజొన్న పంటలో కత్తెర పురుగు నుంచి పంటను కాపాడుకునేందుకు యూట్యూబ్ చూశాడు. ఈ కార్యక్రమంలో గులకలను నీటిలో కలపగా ఇసుక బయటపడింది. దీంతో భయపడిన రైతుల పంట నష్టం వాటిల్లుతుందేమోని కంగారుపడి స్థానిక మండల వ్యవసాయ అధికారి వెంకటేశ్వర్లకు ఫిర్యాదు చేశారు. దీంతో మార్కాపురం ఏడి బాలాజీ నాయక్, ఏవో దేవిరెడ్డి శ్రీనివాసులు, తల్లార్లుపాడు వెంకటేశ్వర్లు మొక్కజొన్న పొలం వద్దకు వెళ్లి పరిశీలించారు. రైతు అవగాహన లోపం ద్వారా గులకలను నీటిలో కలపడంతో కెమికల్ పోయి ఇసుక బయటపడిందని అధికారులు తెలిపారు. యూట్యూబ్ను చూసి రైతు పిచికారీ చేయొద్దని, ఎలాంటి సందేహాలు ఉన్నా వ్యవసాయ అధికారులను సంప్రదించాలని ఈవో వెంకటేశ్వర్లు రైతులకు సూచించారు. అందరికీ నమస్కారం. నా పేరు టి వెంకటేశ్వర్లు. నేను మండల వ్యవసాయాధికారి తల్లుపాడు. ఈ నెల 27వ తేదీన కలజోలపాడు గ్రామంలో ఏడుకొండలు అనే రైతు తను సాగు చేసిన మొక్కజొన్నపై ఫొటేరా గుళికలు తీసుకొని వచ్చి వేసే క్రమంలో ఆయన నేరుగా భూమిపై వేయకుండా నీళ్ళలో కలపడం వల్ల నేలలో ఇసుక కనపడగానే దానికి కంగారు పడి చరవాణి ద్వారా ఫోన్ చేయడం జరిగింది. రైతు ఫోన్ చేసిన వెంటనే నేను, సహాయ వ్యవసాయ సంచాలకులు, మార్కాపురం వారు, అలానే మార్కాపురం మండల వ్యవసాయ అధికారి ముగ్గురము నేరుగా వెళ్ళి క్షేత్ర సందర్శన చేయడం జరిగింది. ఈ సందర్శనలో భాగంగా వారికి తెలియజేసింది ఏమనగా, ఎప్పుడైనా గుళికలు నేరుగా పొలంలోనే వేయాలి కానీ ఇలా నీళ్ళలో కలిపి వేయకూడదని తెలియజేయడం జరిగింది. ఆయన యూట్యూబ్ ద్వారా చూసి యూట్యూబ్లో చూపించిన విధంగా గుళికల్ని పిచికారీ చేయాలనే ఉద్దేశంతో నీళ్ళలో కలపాలని. అయితే ఎప్పుడైనా కానీ గుళికలు తయారీ విధానంలో 99.6% ఇసుకతోనే తయారవుతాయి. దానిపైన కోటింగ్గా 0.4% మాత్రమే దాని మీద ప్రధాన కెమికల్ ఉంటుంది. ఆయన నీళ్ళలో కలపడం వల్ల ఇసుకంతా కిందకెళ్ళి నీళ్ళు ఓన్లీ పైన ఇది కనపడగానే కంగారు పడ్డారు. కాబట్టి రైతు సోదరులందరూ ఎవరైనాను ఇలా చేయకుండా మీకు ఏదన్నా సందేహాలు ఉన్నట్టయితే నన్ను నేరుగా సంప్రదించవలసిందిగా